మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఒక పాట గుర్తుకొస్తా ఉంది. మీరందరూ ఏంటారు కూడా ఆల్రెడీ. ఆ పాట ఏంటిరా అంటే, కాలేజీలో మండే నిప్పు కణికలు లేరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నిజంగా కాలేజీలో మండే నిప్పు కణికలైతే గర్జించాలి, మట్టి బూడిదలైతే పడుకోవాలి. మరి మీరు నిప్పు కణికలా మట్టి బూడిదలా మీరే తెలుసుకోండి. నిప్పు కణికలైతే అందరూ గర్జించాలి. విద్యార్థులైక్యత, విద్యార్థులైక్యత, విద్యార్థులైక్యత. అమలు చేయాలి విద్యా హక్కు చట్టం తక్షణమే, అమలు చేయాలి విద్యా హక్కు చట్టం తక్షణమే. మీరు గర్జిస్తే అమరావతి కదలాలి, మీరు మాట్లాడితే విద్యాశాఖ అధికారుల చెవులు రక్తం రావాలి, మీరు అడిగితే రాజకీయ నాయకులు వనకాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం 2009 ఇంప్లిమెంట్ చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పోలూరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా ఓటీసీ రథసారథైనటువంటి వెంకట యాదవ్ గారి నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించడం చాలా ఆనందకర విషయమని, అదేవిధంగా వెంకట యాదవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. చాలా తక్కువ సమయం తీసుకుంటాను, ఎందుకంటే విద్యార్థులకి వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం ఇష్టలేస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా క్రమశిక్షణ లేకుండా అంగంలో పోతున్నారు, జ్యూస్ తాగుతున్నారు, వాటర్ తాగుతున్నారు. ఈ రోజు పేదోడు పెద్దోడు అవ్వాలంటే విద్య కావాలి, డ్రైవర్ కొడుకు డాక్టర్ అవ్వాలంటే విద్య కావాలి, కూలీ కొడుకు కరెక్ట్ అవ్వాలంటే విద్య కావాలి, బలహీన వర్గాలు బలమైన వర్గాలుగా అవ్వాలంటే విద్య కావాలి, తాపీ మేసి కొడుకు తహసీల్దార్ అవ్వాలంటే విద్య కావాలి. అటువంటి విద్యకున్న ఏకైక చట్టం రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం. అటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకెందుకు సార్ అంత నొప్పి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ పుంగనూరు నియోజకవర్గం వేదికగా అడుగుతా ఉన్నాను. అదే విధంగా ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వన్ థింగ్ దట్ మేక్స్ ఏ మ్యాన్ గ్రేట్. విద్య మనిషిని మౌనత్వ వ్యక్తిగా తయారు చేస్తా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఓ విద్యార్థి విజ్ఞాని జ్యోతివై, నిజాతి గొడుగువై, సమతా మమతల పెన్నులవై, తీరుడువై, తీవ్రతాత్వై నీ జాతిని ముందుకు నడిపించి, ఈ విద్యార్థి జాతిని ముందుకు నడిపించి పోరాటం చేసి ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు చేసే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ రోజు పొంగునూరు విద్యార్థులందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు విద్యార్థుల సంక్షేమం కొరకు, విద్యార్థుల బాగు కొరకు, విద్యార్థుల అభివృద్ధి కొరకు, విద్యా హక్కు చట్టం అమలు కొరకు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ విద్యార్థి సంఘ నాయకుడైనా ఏ విద్యార్థి అయినా పోరాటం చేయకపోతే వాళ్ళ శరీరంలో ప్రవహించేది రక్తం కాదు నీరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా పెద్దోడు బతుకున్నప్పుడే సమాధి కోసం ప్లాట్ కొంటా ఉంటే పేదోడు ఒక పూట అన్నం కోసం ఫుట్పాత్ పైన పాటలు పడుతున్నాడు. పేదోడు చదువుకోవాలని ఆరాటపడతా ఉంటే పెద్దోడు చదువు కొనాలని ఆరాటపడతా ఉన్నాడు. ఈ అంతరాయం అంతరించిపోవాలంటే మనకు ఏకైక ఆయుధం విద్య ఒకటే. అటువంటి విద్యకున్న ఏకైక చట్టం విద్యా హక్కు చట్టం. అటువంటి చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి నేను ఈ రోజు ఈ పొంగునూరు వేదిక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ సార్ గారిని అడుగుతా ఉన్నాను. అదే విధంగా ప్రపంచం పాల్గొని ఒక మూలకి నెట్టేసిన ఒంటరి నేస్తంగా ఫీల్ కాకుండా జంట నేస్తంగా మార్చుకొని ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించారంటే దానికి కారణం విద్య. ఈ రోజు న్యూటన్ ఎన్ని మట్టి కాయలు తిన్నా గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడంటే దానికి కారణం విద్య. ఈ రోజు సాల్మాన్ అనే గురువుతో ప్రేమ మనల్ని పొంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆకాశానికి అంతరిక్షానికి రాకెట్ పంపించారంటే దానికి కారణం విద్య. మరి అటువంటి విద్యకున్న రాష్ట్రంలో ఏకైక చట్టం విద్యా హక్కు చట్టం. ఆ చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి నేను ఈ రోజు ఈ పొంగునూరు వేదిక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అనేటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సార్ గారిని అడుగుతా ఉన్నాను.
మనం అడుగుతున్నది విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్ చేయాలన్నమా. పవన్ కళ్యాణ్ పేరు వస్తే అర్థమని కాదు, విద్యా హక్కు చట్టం వచ్చినప్పుడు అడుగుతారు మీరు. పవన్ కళ్యాణ్ పేరు వచ్చినప్పుడు అరవడం కాదు. పవన్ కళ్యాణ్ సార్ అంటే నాకు కూడా బాగా ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ నేను కూడా అభిమానే. కానీ మనకు కావాల్సింది రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు చేయడం. దానిపైన మీరు అరుపులు గర్జించాలి, అంతేగాని పవన్ కళ్యాణ్ వస్తే అడగకూడదమ్మా. పవన్ కళ్యాణ్ విద్యా హక్కు చట్టం అమలు చేసినప్పుడు ఆయన మన పాలాభిషేకాలు చేద్దాం. అదే విధంగా ఈ పొంగునూరు వేదికగా రాజకీయ నాయకులకి ఒకటే సవాలు విసురుతా ఉన్నాను, ఒకటే అడుగుతా ఉన్నాను. మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చేస్తున్న పోరాటంలో మీరు భాగస్వాములు అవ్వండి. బీ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్, నాట్ పార్ట్ ఆఫ్ ద పొల్యూషన్. ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో సొల్యూషన్ లో మీరు పార్ట్ అవ్వండి. అంతేగాని మా విద్యార్థి సంఘ నాయకుల మీద కేసులు పెట్టడం విషయంలో మాత్రము మీరు పొల్యూషన్ లో పార్ట్ అవ్వగలుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రాష్ట్రంలోన అన్ని ఓబీసీ ఇన్ఛార్జీలకు జిల్లా అధ్యక్షులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మీరు లాఠీలకు తూటాలకు కేసులకు భయపడకుండా ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు చేసే విధంగా పోరాటం చేయండి. ఈ రాజకీయ నాయకులు కేసులు పెడితే నేనే మొదటిగా ఏవన్గా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎక్కడ కూడా మీ విద్యార్థి సంఘ నాయకులు కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ పొంగునూరు వేదిక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కూడా అయినటువంటి శ్రీ నారా లోకేష్ సార్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం. సార్, ఈ పోరాటం మీ పైన, మీ కూటమి ప్రభుత్వం పైన కాదు సార్. ఈ పోరాటం కుగ్రామాల్లో నివసిస్తున్న పేద విద్యార్థులు విద్య కోసం పడుతున్న ఆరాటం అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పొంగునూరు వేదికగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకి కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నా స్పష్టంగా. మొదటి డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే విద్యా హక్కు చట్టం 2009 అమలు చేయాలి. రెండో డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ స్కూల్లో, ప్రతి కార్పొరేట్ స్కూల్లో విద్యా హక్కు చట్టంకు లోబడి ప్రతి పేద విద్యార్థికి 25% అడ్మిషన్లు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోన ఖాళీగా ఉన్నటువంటి అన్ని టీచర్ పోస్టులను, ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలోన కార్పొరేట్ ఫీజులు అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తక్షణమే తీసుకొని రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ విద్యకి సంవత్సరానికి 50,000 కోట్లు కేటాయించి ప్రతి పేద విద్యార్థికి ఉచిత విద్య అందించే విధంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాలంటీర్ అన్నమయ్య ఏమైంది చూసుకో అమ్మా, అయిపోతుంది ఒక 10 నిమిషాలు. ఈ ప్రధాన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా ఈ పొంగునూరు వేదిక ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.